హాయ్ మెగా ఫ్యాన్స్. మన అన్నయ్య పద్మవిభూషణ్ మెగాస్టార్ గారి జన్మదినం 70వ జన్మదిన సందర్భంగా 70 సినిమాలు మీతో నేను షేర్ చేసుకుంటున్న సందర్భంలో శ్యాంప్రసాద్ ఆర్ట్స్ పతాకంపై మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారు నిర్మించిన విజయబాబు నాయుడు గారి దర్శకత్వంలో వచ్చిన మహానగరంలో మాయగాడు. అసలు ఆ పోస్టర్లే ఒక 6 ఫీట్ వస్తే ఆ సినిమాకి చిరంజీవి గారి గెటప్స్ విచిత్రంగా ఉంటాయి. మటన్ కొట్టే ఒక కత్తి పట్టుకొని ఒకటి, మరి వచ్చేసి మన సాయిబాబు గెటప్లో ఒకటి, మరి వచ్చేసి మాంత్రుడు గెటప్లో ఒకటి, రాజు గెటప్లో ఒకటి, మామూలుగా సూట్ కేసు పట్టుకొని అమూలు గెటప్. ఆ గెటప్లే ఒక వెరైటీగా ఉంటుంది. అసలు ఆ పోస్టర్లు చూసి ఫ్లాట్, అప్పుడు పోస్టర్లు చూస్తేనే ఏంది అసలు ఇట్లున్నాడు చిరంజీవి, ఇన్ని రకాలుగా ఉన్నాడు చిరంజీవి అని చెప్పేసి మంచి క్రేజ్ సినిమా వానల్లో ఉన్నాడు. ఆ టైటిల్ సాంగ్ బ్రహ్మాండంగా వెళ్ళిపోయింది జనాలకి. మహానగరంలో మాయగాడు మ్యూజిక్ చిరంజీవిగా ఉన్నాడు అన్నట్లల్లా ఇట్లా విసరడమే, ఇట్లా విసిరి కూర్చోవడమే. అది ఎప్పుడు వస్తుందా అని ఆ పాట వచ్చేవల్ల అట్లా మంచి ఆ సాంగ్. ఒకే ఒక డ్యూయట్ ఉంటుంది నిశాంత్ గారు. ఉడుకు ఉడుకుగా ఉందా యబ్బా అనే పాట ఒకటి డ్యూయట్ సినిమాలో బాగుంటుంది. సినిమా కూడా మీరు మిస్ కాకుండా చూడండి. ఇట్లాంటి సినిమాలు చూస్తే అన్నగారి క్యారెక్టర్ దీంట్లో హరికథ ఒకటి ఉంటుంది మధ్యలో. ధైర్యం ఒకటి ఉంటే చాలు అన్ని లక్షల మనతో వెంట వస్తారని చెప్పేసి హరికథ ఉంటుందండి. సూపర్ చింది. అసలు హైలైట్, సినిమాకి హైలైట్ అని చెప్పాలంటే హరికథ మాత్రం హైలైట్ సినిమాలో. ఈ సినిమా గురించి మీతో డిస్కస్ చేసుకున్నందుకు అన్నయ్య బర్త్డే సందర్భంగా చాలా సంతోషాన్ని ఇస్తుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. జై చిరంజీవ, జై జై చిరంజీవి.